హాయ్ హలో నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వరంగల్. ఎలా ఉన్నారు? సరిపోలేదు, నాకు శబ్దం సరిపోలేదు, ఇంకొంచెం ఎనర్జీ కావాలి. నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందంటే, నేను పుట్టినప్పుడు వచ్చినట్టు, నా పుట్టింటికి వచ్చినట్టుగా ఉందండి. నాకు మాటల్లో చెప్పలేని ఆనందాన్ని. సో ఈరోజు ఒక అద్భుతమైన పండుగని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నామండి. సో ఆ పండుగలో ఈ కుటుంబం అంతా ఇన్వైట్ చేసాం. మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం ఈ పండుగని. ఒక్క సినిమా కోసం 2 సంవత్సరాలు ఒక అకుంఠిత దీక్షలాగా, ఒక తపస్సులాగా అక్కినేని అభిమానుల కోసం, సినిమా అభిమానుల కోసం మన అఖిల్ అత్యంత అద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తూ ఒక సూపర్ హీరోలా మనల్ని మెస్మరైజ్ చేయబోతున్నటువంటి సినిమా ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం అండ్ థ్యాంక్ యూ సో మచ్. వరంగల్లో పేరు పలుకుతుంటేనే గుండె జల్లుమంటుందండి. ఎందుకంటే మామూలు నేల కాదు ఇది. ఎంతమంది కళాకారుల్ని ఇచ్చిందండి, ఎంతమంది సోల్జర్స్ని ఇచ్చిందండి, ఎంత గొప్ప ఇన్స్పిరేషన్స్ని ఇచ్చిందండి. కాకతీయ వంశపు కంకణం, గణపతి దేవుని కడుపున కొదమ సింహం, మన రాణి రుద్రమ ఏలిన నేల ఇదే. ఏజెంట్ సినిమా కూడా ఇట్స్ నాట్ జస్ట్ అ కమర్షియల్ మూవీ అండి. కమర్షియల్ మూవీ మాత్రమే కాదు, దర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ మూవీ దట్ ఎవ్రీబడి వి కెన్ టేక్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. యూనో, ఒక సోల్జర్, ఒక ఏజెంట్, ఒక స్పై అంటే ఒక గూఢాచారి జీవితం ఎలా ఉంటుందంటే అండి, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, నేను పోలీస్ అని దర్జాగా చెప్పగలడు, నేను దేశం కోసం, మన సొసైటీ కోసం నేను పనిచేస్తున్నానని దర్జాగా చెప్పగలడు. కానీ ఏజెంట్ ముసుగులో ఉంటూ తన ఐడెంటిటీని చెప్పుకోకుండా రహస్యంగా మనల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంటాడండి. అలాంటి ఒక ప్యాట్రియాటిక్ పర్సన్ ఏజెంట్. ఆయన మీద ఒక సినిమా. మీలాగేదో ఇక్కడ ఉన్న కుర్రాలు అలా అల్లరిగా ఉండేటువంటి ఒక అబ్బాయి ఏజెంట్గా మారి ఎన్ని గమ్మత్తులు చేశాడు, ఎంత మ్యాజిక్ చేశాడు, ఎలా మెస్మరైజ్ చేశాడో తెలుసుకుందాం. ఎప్పుడు వస్తుందో తెలుసా సినిమా? ఏప్రిల్ 28. ఏప్రిల్ 28. ఏంటి 15 మనోళ్ళు కదా, సౌండ్ లేదు. హలో, ఇక మీకోసం ఒక స్పెషల్ టర్న్. ఏప్రిల్ 28 థియేటర్స్లోకి రాబోతుంది. ఈ డేట్ మామూలు డేట్ కాదండి బాబు. ఆ లెజెండరీ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి అనార్కలి సినిమా, సలీం అనార్కలిల ప్రేమ కథ, సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ ఏప్రిల్ 28న రిలీజ్ అయింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటించినటువంటి అడవి రాముడు సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అయిందండి. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు పోకిరిగా వచ్చినటువంటి సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అయింది. తెలుగు సినిమా చరిత్రని విశ్వవిఖ్యాతం చేసినటువంటి, ప్రపంచమంతా మన జెండాల రెపరెపలాడుతుంది. ఇప్పుడు తెలుగు సినిమాలంటూ ఏమి లేవు, అన్ని పాన్ ఇండియా మూవీస్గా మారిపోయాయి. ఎక్కడ పునాది పడింది? బాహుబలి సినిమాతో పునాది పడిందండి. మరి ఆ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అయింది. అండ్ ఆర్ అఖిల్, అ బాయ్ బోర్న్ ఫర్ సాల్యులాయిడ్ అండి. ఇంటి నిండా నటులే, చుట్టూ నటులే, ఇల్లే ఒక సినిమా థియేటర్. సో అక్కడ పుట్టినటువంటి రక్తం ఇంకేం కోరుకుంటుంది చెప్పండి? తన ప్రతి రక్తపు బొట్టు సినిమా కోసం అని ఆరాటపడే, అని పోరాడే మన ఏజెంట్, మన అక్కినేనిస్ ఏజెంట్ ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది. లెట్స్ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సక్సెస్ లిస్ట్ ఈ సినిమా ఖచ్చితంగా చేరాలని మనం అందరం ప్రేయర్ చేద్దామండి. ఎందుకంటే ఓరుగల్లుగా చరిత్ర ఉంది. ఇక్కడ అడుగు పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ చవి చూడక తప్పదంతే. సో ఒక్కసారి మీ చప్పట్ల రూపంలో గట్టిగా ఆల్ ది బెస్ట్ చెప్తాం ఏజెంట్కి.
ఈరోజు మాత్రం మనం మామూలుగా ఉండకూడదండి. ఎందుకంటే అఖిల్ అక్కినేని చూశారు, సినిమా కోసం ఎంత ప్రాణం పెడుతున్నారో చూసారంటే ఇప్పటి వరకైతే ఇండియాలో నేను చూడలేదండి ఏ హీరో కూడా సినిమా ప్రమోషన్స్ కోసం, అంటే పబ్లిక్కి ఇంకా దగ్గరయ్యేందుకు లక్షల మంది వీక్షిస్తుండగా 172 ఫీట్ల దూరం నుంచి, అంటే అంత ఎత్తు నుంచి అందరూ చూస్తుండగా ఏదన్నా చిన్నది అటు ఇటు అయితే ఎంతమంది ఎన్ని మాక్ చేస్తారండి కదా. బట్ అంత రిస్క్ చేసి 172 ఫీట్ల ఎత్తు నుంచి విజయవాడలో అలా జంప్ చేస్తూ పోస్టర్ లాంచ్ చేశారు. సో ఇలాంటివి ఎన్నో అడ్వెంచర్స్ చేస్తున్నారండి. సో వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ లెట్స్ గెట్ ఇన్ టు ద ఈవెంట్. ఆర్ వి రెడీ? వరంగల్ ఒక్కసారి విజిల్ వేస్తే వినాలని ఉందబ్బా. మా బంగారు కొండలు, విజిల్ వచ్చిన వాళ్ళు అందరూ బంగారు కొండలు. మన విజిల్ మనలాంటి వాళ్ళకి కొంతమందికి రాదు కదా. మనం ఏం చేద్దాం చెప్పండి, ఒక చిన్న సౌండ్ వేద్దాం. ఇటు చూసి మాట్లాడుతున్నానంటే లెక్క, ఇటు చూడట్లేదు అన్నట్టు కాదు. మీరు కూడా మా స్వీట్ హార్ట్సే, మనము సౌండ్ చేయొచ్చు బాస్. ఇటెక్కడ నిశ్శబ్దం అయిపోయారు. కొద్ది క్షణాల ముందు వర్షం పడిందండి, అంత చైర్లు కూడా ఎగిరిపోయేంత ఒక తుఫాన్లా వచ్చింది. బట్ అది గాడ్స్ బ్లెస్సింగ్ అనుకుందాం. అయినప్పటికీ కూడా ఇంత తక్కువ టైంలో ఇంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసినటువంటి శ్రేయాస్ మీడియాకి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తామండి. హ్యాట్స్ ఆఫ్ చెప్తాము. నిన్న ఈవెంట్ అనుకున్నారు, ఈరోజు పాసిబుల్ అయింది. ఈరోజు అంతా వర్షం ఒక్క పావు గంట సేపు అతలాకుతలం చేసింది, బట్ స్టిల్ వీఆర్ ఆన్ టైం. సో హ్యాట్స్ ఆఫ్ టు శ్రేయాస్ మీడియా. ఒక్కసారి మన స్పాన్సర్స్ అందరినీ తలుచుకుని లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. KLM Shopping Mall proudly presents, KLM Shopping Mall, keep loving more, proudly presents pre-release event of Agent. Powered by Prakriti Avenues Private Limited, Lot Mobiles. Associate sponsors Vijita Supermarket, Ushodaya Supermarket, Priya Gold Oils, Jewelry Partner Vega Shri Gold and Diamonds, Health Partner Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Kareem Nagar. Refreshment partner Skippy Ice Pops. Event enhancement partner Shreyas Utsav, The Wedding Junction. Beverage partner Kufi, It's an Emotion. Music on T-Series and Lahari Music, event by Shreyas Media, India's one and only event and promotional company. So let's get started. AK Entertainment banner lo రామబ్రహ్మం గారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం అండి. ది లెజెండరీ రామబ్రహ్మం గారు, రామబ్రహ్మం శంకర్ గారు, అనిల్ శంకర్ గారి ఫాదర్ అండి. సో వారు ప్రొడ్యూసర్గా ఉన్నారు. వారి బాధ్యతనంతా అనిల్ శంకర్ గారు వారి భుజాల మీద వేసుకుని నిర్వర్తిస్తూ ఉంటారు. సో వారికి ఒక్కసారి గట్టిగా చెప్పర్లండి. తెలుగు సినిమాకి ఎన్ని వండర్ఫుల్ మూవీస్ ఇచ్చారో ఆయన. అండ్ హీజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, ఎడ్యుకేషనలిస్ట్, వాట్ నాట్, అండ్ హీజ్ అ డిస్ట్రిబ్యూటర్. హీజ్ ఇన్ టు టూ మెనీ థింగ్స్ అండి. ఒక్క మనిషి ఎన్ని సాధించగలరో అన్ని సాధించారు ఆయన. సో రామబ్రహ్మం గారికి ఒకసారి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో వీరు ప్రొడ్యూస్ చేస్తుండగా కో ప్రొడ్యూసర్స్గా అజయ్ శంకర్ గారు అండ్ పత్తి దీపారెడ్డి గారు, వీరు కో ప్రొడ్యూసర్స్గా. మ్యూజిక్ ఇచ్చింది ఎవరు? హిపాప్ తమిళజా గారు అండి. ధృవ లాంటి మ్యూజికల్ హిట్ని ఇచ్చినటువంటి హిపాప్ తమిళజా గారు మ్యూజిక్ని అందించగా, డైరెక్టెడ్ బై ది మోస్ట్ పవర్ఫుల్, ఒక హీరోలో ఉన్నటువంటి దమ్మును సిల్వర్ స్క్రీన్ పైన ఎలా చూపించాలో వీరికి బాగా తెలుసు అండి, సురేందర్ రెడ్డి గారికి. అఖిల్ గారు సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఎలా కనిపిస్తారంటే ఒక్కసారి సౌండ్ వేయండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్, అంతకు మించే ఉంటుంది. సో సురేందర్ రెడ్డి గారు దర్శకత్వం వహించగా మనందరికీ ఇష్టమైన, మనందరికీ ప్రాణమైన అవర్ ఓన్ అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసేందుకు మరొకసారి టీజర్ ప్లే చేస్తామండి. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? ఒకసారి ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంతా మళ్ళీ చూద్దాం, దాని గురించి మాట్లాడుకుందాము. ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ టీజర్ ప్లీజ్. एक बार बोलो मेरे साथ, अरे साला नहीं, ఇంకొంచెం అదే జోష్తో కమాన్. ఇటువైపు అంతా మనోళ్ళేనయ్యా, పక్కా మాస్. ఎల్లిపాయ కారం రోట్లో నూరుకొని వేడివేడి నూనెలో వేడివేడి అన్నంలో తినే టైపు. ఇక్కడంతా పెరుగన్నం, పెరుగన్నంలో కొంచెం ఆవకాయ వేసుకుంటారు, అంతేనా? అస్సలు సౌండే లేదు. చూద్దాం. సరే నహీ
అది కదా కావాలి. అండ్ మీకు ఇంకొక న్యూస్, మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఈ మట్టి మీదకి వచ్చిన తర్వాత, ఈ నేల మీద అడుగు పెట్టిన తర్వాత పేరు తీయకపోతే ఎలాగండి? ఇక్కడి నుంచి ఎంతమంది కళాకారులు వచ్చారో మనందరికీ తెలిసింది, లిస్ట్ తెలుసు. మనకు ఆస్కార్ తెచ్చినటువంటి మన చంద్రబోస్ అన్న కూడా, రైట్? ఒకసారి గర్వంగా కొట్టుకుందాం చప్పట్లో, రైట్? సో ఈ మట్టికి, ఈ బంగారు భూమికి అంత పవర్ ఉందండి. మరి ఈ మట్టిలోంచి పుట్టినటువంటి ఆనిముత్యమే మన సురేందర్ రెడ్డి గారు. సో ఈ నేల తల్లి బిడ్డ, వరంగల్ బిడ్డ ఆయన. సో మరి వరంగల్ బిడ్డ ఇంత గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు. అండ్ మృత్యుంజయుడై 2 సంవత్సరాలు ఎందుకు డిలే అయిందంటే 6 నెలల పాటు మృత్యువుతో పోరాడి గెలిచిన తర్వాత సినిమా చేస్తే ఇలాంటి ఒక సినిమా చెయ్యాలి అని రెట్టింపు కసితో చేసినటువంటి సినిమా అండి ఇది. కరోనాతో ఎంత బాధపడ్డారో ఎవరికి చెప్పుకోలేదు. జనరల్గా ఇంత వస్తే ఇంత చెప్పేసుకుంటారు, బట్ ఆయన ఎవరికి చెప్పలేదు. వీ హ్యావ్ కమ్ టు నో. సో ఆ మృత్యుంజయుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు, మన ఊరి బిడ్డకి సురేందర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక బ్యూటిఫుల్ మెడలే చూద్దామా? అక్కినేని గారి వంశం. తెలుగు సినిమా చరిత్ర ఇంత పటిష్టంగా మద్రాస్ నుంచి తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చి, అంటే హైదరాబాద్ వచ్చి సెటిల్ అవ్వడానికి ఎంత కృషి చేశారో మహానుభావులందరూ. అందులో మన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మనమందరం రుణపడిపోయాం వారికి. సో ఎక్కడున్నా హీ లివ్స్ ఆన్, ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. వారికి మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, అక్కడి నుంచి బీజం పడిందండి. కొన్ని వందల సినిమాల్లో నటించిన తర్వాత మళ్ళీ మన మన్మధుడు, మన గ్రీకు వీరుడు, మన అన్నమయ్య, వాట్ నాట్, హీజ్ అన్ ఆల్ రౌండర్. మన నాగార్జున, దాని తర్వాత నాగ చైతన్య, దాని తర్వాత మన అఖిల్. సో ఎంతమంది స్టార్స్ ఉన్నారండి, ఎంత టాలెంట్ ఉంది. ఇంకా పేరు చెప్పుకుంటూ వెళ్తే చాలా లిస్ట్ వస్తుంది. సో వీరందరి సినిమాల్లోంచి కొన్ని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ని అలా మిక్స్లో వేసి కలిపేసి ఒక మెడ్లేగా మార్చి మనల్ని అందరినీ మెస్మరైజ్ చేయడానికి వస్తున్నారు జేఎస్ఆర్ గ్రూప్ డాన్సర్స్. ఒకసారి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతామండి. ఎస్కేజీ గ్రూప్ అండి. సో ఎస్కేజీ గ్రూప్, దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ అ బ్యూటిఫుల్ మెడ్లే. సో వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఐఎమ్ కాలింగ్ అపాన్ ఎస్కేజీ గ్రూప్ ఆన్ స్టేజ్. ఇప్పుడే వచ్చారండి ఆర్టిస్ట్ రఘు కారమంచి గారు. వాడిని చూడగానే మనస్ఫూర్తి నవ్వాలనిపిస్తుంటుంది. గట్టిగా చప్పట్లు. సాంగ్ అయిపోయి చాలాసేపు అయింది బాస్. హలో హీరో, సాంగ్ అయిపోయి చాలాసేపు అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ పిల్లని, ఎగ్జాక్ట్లీ మన వరంగల్ మిర్చిలో లేదు కదా. సో గట్టిగా చప్పట్లు. బ్యూటిఫుల్. అండ్ వచ్చేసిందమ్మా, అక్కడి నుంచి ఆకాశం నుంచి దివి నుంచి భూమికి ఒక ఏంజల్ దిగొచ్చినట్టే వచ్చింది మన సాక్షి వైద్య. ఒకసారి గట్టిగా చప్పట్లు. 100% నెక్స్ట్ సెన్సేషన్ అండి, బికాజ్ అంత టాలెంట్ ఉంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. అరే రామా, हम सब मर गए गुड़ खा के, लड़के लोग तो मर गए गुड़ खा के. इतना खूबसूरत है परी जैसी. ఒకసారి గట్టిగా అందరికి వచ్చి నజర్ నా లగే ఇస్కో యార్, ఇత్నీ खूबसूरत है. అండ్ వర్షం పడేలా ఉందండి, కొంచెం లెట్స్ స్పీడ్ అప్. సో మా ఈవెంట్లో మెయిన్ స్పాన్సర్ చాలా మంది ఉన్నారు. వారిలో యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ అండి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మరియు జీవన శైలి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోధా వారి అద్భుతమైన ప్యాకేజీలు ఉన్నాయి. మీరు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మీ తల్లిదండ్రుల ఆరోగ్య బాధ్యతలు మీ చేతిలో ఉండేలా యోధా మాతాపిత ఆరోగ్య రక్ష ప్యాకేజ్ ఉందండి. హెల్తీ హార్ట్ ప్యాకేజీ కేవలం 1666 రూపాయలకు మాత్రమే. పసిపిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా యోధా శిశు సంరక్షణ ప్యాకేజ్ ఉంది. 100 రకాల పరీక్షలతో కూడినటువంటి యోధా సంరక్ష 10,000 రూపాయల ప్యాకేజీ కేవలం 4,999 రూపాయలకు మాత్రమే. 43 రకాల పరీక్షలతో కూడినటువంటి యోధా సురక్ష 5,000 రూపాయల ప్యాకేజీ కేవలం 999 రూపాయలకు మాత్రమే. ఉచిత హోమ్ శాంప్లింగ్ సదుపాయం కూడా లభిస్తుంది. యోధా ఫార్మసీ నందు ప్రిస్క్రైబ్ మెడిసిన్స్, ఉచిత హోమ్ డెలివరీ మరియు ఉచిత టెలి డాక్టర్ కన్సల్టేషన్ కలదు. యోధా డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్లో ఉంది, కరీంనగర్, తిరుపతి, విశాఖపట్నం అండ్ గుంటూరులో కూడా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరొకసారి మా డైరెక్టర్ సార్ సురేందర్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్తున్నాను. అనిల్ సింగర్ గారికి హార్టియస్ట్ వెల్కమ్ అండ్ డార్లింగ్ టీనా మోరియా కి హార్టియస్ట్ వెల్కమ్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్. సో
సో వెల్కమ్ చెప్పేస్తున్నానండి. ఒకసారి మీరు కూడా అందరూ తాలియాన్సే. అండ్ రఘు గారు మంచిగా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఫాస్ట్గా మీరు నడుచుకునే వచ్చే లోపల వడగళ్ళ వర్షం పడేలా ఉంది, కొంచెం పరిగెత్తాలి. మీరు కూడా కాసేపు ఏజెంట్లా ఫీల్ అవ్వండి. రఘుజీ, మన ట్రాన్స్ఫర్మేషన్ చూసారా? అరే ట్రాన్స్ఫార్మర్ లా ఉన్నాడండి బాబు. ఆయన ట్రాన్స్ఫార్మర్ లెక్క కాదు, కరెంట్ లెక్కును, నేను ట్రాన్స్ఫార్మర్ లెక్కును. అంతేనా? 9 నెలలండి. ఉప్పు మన డిక్షనరీలోంచి తీసేయాల్సింది ఉప్పు, కారము, మసాలా, నూనె, చికెను, బీరు బారు, అంతే. ఆయన లెక్క అవుతాం. నాకెందుకు? నేను ఇట్లుంటేనే నన్ను చూస్తారు, లేతే ఎవరు ఏమన్నా మనం ఇట్లా ఉండాలి కదా. నువ్వు ఇట్లా ఉన్నావు అంటే యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ అంతా మనకు కావాల్సి. हम खाते पीते खानदान ऐसे रहते అంతేనా? ఇంటి ఆవిడ చాలా సుఖపడుతుందండి. దొండు కావాలంటే ఇక్కడ పడుకుంటుంది అంతే. 9 నెలలు ఉప్పు తింటే అట్లయితారు. ఉప్పు తినకపోతే నేను ఇట్లుంటే 9వ నెల తర్వాత డెలివరీ అవుతుంది. సరే, సినిమాలో యాక్ట్ చేశారు కదండి, సినిమా గురించి వర్షం రాకపోతే ఫటాఫట్. అరే సినిమా గురించి ఏం చెప్పాలి? వరంగల్ అంటే పోరాటాల పురిటిగడ్డ. ఇంకేంది, మన డైరెక్టర్ పుట్టిన గడ్డ. అది కదా ఇప్పుడు సౌండ్. అవునా? ఇది రావాల సౌండ్. ఏది సురేందర్ రెడ్డి, కమ్ ఆన్. హే అచ్చా, ఏజెంట్ సూపర్. ఇక హీరోని అయితే చూస్తురు కదా, నేను అడ్డం వస్తున్నా, మొత్తం స్క్రీన్లే బంద్ అయితే నేను వస్తే. అట్లా తయారు చేయించిండు సురేందర్ రెడ్డి. డెఫినెట్లీ సినిమా అనేది ఇంకో లెవెల్ ఉంటుంది. ఏమైనా డౌట్ ఉందా వరంగల్కు? ఉండద్దు. ఫస్ట్ 100 రోజుల పండుగ చేసుకుందాం. అరే ఆ రోజు వరంగల్లోనే చేయాలి. మళ్ళా సురేందర్ రెడ్డికి వెళ్ళి ఏడికెళ్ళి తీసుకురావాలి, హైదరాబాద్కి వెళ్ళి జులుస్లా తీసుకురావాలి, బరాత్ ఆడినట్టు అంతే. ఎగ్దమ్ తీన్మార్. అచ్చా, ఇక సురేందర్ అన్న గురించి ఎప్పుడు ఎందుకు, మా మామనే, అది వేరే మామ గురించి మనం చెప్పుకోవద్దు, మంచిగా ఉండదు, పబ్లిక్ చెప్పాలి, అంతేనా? అంతకి సినిమాలో ఏం చేసినావు నువ్వు? ఇంకొకటి, మా అనిల్ అన్న, మా ప్రొడ్యూసర్ సాబు, ఆయనంత నిమ్మలం, ఆయనంత సుఖం ఇంకొక వ్యక్తి ఉన్నాడు. వడిగిళ్ళు పడుతున్నా నిమ్మలం కూర్చున్నాడు చూడు కదా. ఏంది అవాజ్ వస్తలేదు? హీరోయిన్ గురించి చెప్పాలనా? అదే కదా మరి కావాలి ఇప్పుడు. అబ్బా, ఇది కదా, ఎవరో తెలుసా? మొన్న నాకు వైద్యం చేసింది, సాక్షి వైద్య. అరే మస్త్ స్మార్ట్ ఉంటుంది ఉస్తాద్, నేను చెప్తున్నా, అమ్మ తోడు మస్త్ స్మార్ట్ ఉంటుంది. అరే గార్జియస్, బ్యూటిఫుల్, సో నైస్ అండ్ స్టార్ ఇన్ మేకింగ్. గుర్తుపెట్టుకోర్రి, సూపర్ స్టార్ హీరోయిన్ కాబోతున్న సాక్షి వైద్యకి పెద్ద పోగొట్టుర్రి. ఏ వస్తలేదు ఆవాజ్. హైదరాబాద్ కినిపించాలి, బాలీవుడ్ కినిపించాలి. ఏది షబాష్. ఇంకేం కావాలి? ఇంకేం లేదన్నా, ఇంకా వర్షం పడేటట్టు. ఏ వర్షం రా, నువ్వు దిగితే నేను ముచ్చలు పెట్టుకుంటా. ఏ వర్షం రా. అయ్యో చూడు, దిగిపోమంటుంది బానమ్మ. దిగాలనా? కొన్ని సిగ్నల్స్ ఇస్తే అర్థం చేసుకోవాలి. దిగతంటారు మా దోస్తులు. ए नहीं उतरने का। तो ये नहीं उतरे तो वो नहीं आएंगे, देख लीजिए। आपको चाहिए कि नहीं? अरे नहीं जाने का। मैजिक ని పిలవాలా వద్దా? అరే ఒక్క నిమిషం ఆగుతావా, నేను చెప్పాని. ఒక్కటి నిమిషం కాదు. ఏ దోస్తులు, చాలా దినాల తర్వాత బాణమతం స్టేజ్ మీద కూర్చున్నా, చాలా నాస్టాలజిక్ ఉన్నది నాకు కూడా. ఏజెంట్ 100 డేస్ ఈయనే చేద్దాం, మా ప్రొడ్యూసర్ సాబ్ కూడా వాదా తీసుకుంటా, అంతే. అర్థమైందిగా? చేసుడే. ఎస్ అన్నాడు, ఎస్ అన్నాడు. ఇగో ఇంకొక పైలాన్ ఉన్నాడు ఇక్కడ, డినోమోరియో. ఖాళీ హీరో కండలు చూపిస్తే షర్ట్ వేసుకొని చలో ఫిర్ మిలేంగే. सब ठीक है? रॉक ऑन. थैंक यू so much. Thank you so much रघु भैया, thank you so much. Thank you. Now it's time. एक बार हो जाए जोरदार तालियां. ఎందుకంటే పిలుస్తున్నానండి, ఇద్దరిని ఒకేసారి పిలుస్తున్నాను. మరి ఆ పవర్ని ఎలా తట్టుకుంటారో చూడండి. ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. ఎంత ఇస్తారో ఇవ్వండి. ఐ వాంట్ దిస్, ఐఎమ్ అడిక్టెడ్ టు దిస్ అంటూ తన ప్రతి స్పీచ్లో మీ ప్రేమకి దాసోహం అంటూ మీకోసం ఎంత ఉన్నా, ఎందుకండి ఆయనకు అంత రిస్క్ అవసరమా? 172 ఫీట్లోంచి దూకడం అవసరమా? బట్ మీకోసం, మీ గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవడం కోసం ఇంత ప్రేమిస్తున్నారు. మీకు ఏమి ఇవ్వాలి అన్న తాపత్రయం. మన హీరో, మన అఖిలేని వస్తున్నాడు అలాంగ్ విత్ ఎవర్గ్రీన్, మన ది వన్ అండ్ ఓన్లీ నాగార్జున సార్తో
ఇలా పిలుద్దాం. 1 2 3 1 2 3 1 2 3 థర్డ్ థర్డ్ థర్డ్. మన అఖిల్ సిగ్నేచర్ ఈ సినిమాలో గుండె కొట్టుకుంటూ ఉంటాడు. జోష్ साले नहीं वर्ल्ड साले वो वर्ल्ड साले సో ఈ ప్రేమ కట్టలు తెంచుకుని వస్తుందండి. మనం బాగా ఇష్టపడే వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తే అది ఒక వరదే. దానికి ఆనకట్ట వేయడం ఎవరి సాధ్యము కాదు, ఎవరి వల్ల కాదు. సో ఈ ప్రేమ కోసమే క్రేజీగా మారిపోయాను, మెంటల్ ఎక్కిపోతుంది. నేనేం చేస్తున్నాను, ఏం చేసినా మీకోసమే అంటున్నాను మన అఖిల్. సో ఒక్కసారి మీ ప్రేమ మరొక్కసారి మీ చప్పట్ల వర్షంతో చూపించండి. సైలెన్స్ కూడా విజిల్ వేయాలంట. మన ఆయన ఓరుగలలో విజిల్ వేస్తే గోల్కొండ కిల్లా అదిరి పడుతుంది. ఆ చరిత్ర ఉంది. ఒక్కసారి విజిల్ ఎవ్రీబడి. అండ్ మన ట్రైలర్ లాంచ్ రీసెంట్ గా కాకినాడలో జరిగిందండి. అదొక అద్భుతం. అక్కడ కాకినాడలో ఉన్న సముద్రము జలసంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. అది ఎంత విశాలమైన సంద్రం ఉందో అంత విశాలంగా గ్రౌండ్ అంతా నిండిపోయింది. సో ఆ హైలైట్స్ ఒక్కసారి చూద్దామండి. ట్రైలర్ లాంచ్ హైలైట్స్ ప్లీజ్. 28th ఏప్రిల్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూద్దామండి. బుల్లెట్ల వర్షం కురుస్తుంది, టికెట్ల వర్షం కురవాలి, రికార్డుల వర్షం కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో విలన్ గా నటించినటువంటి ది వన్ అండ్ ఓన్లీ డీనో మోరియా గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ జీ? కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతామండి. హీరో ఇంత టఫ్ గా, ఇంత ఫిట్ గా, ఇంత హ్యాండ్సమ్ గా ఉంటే ప్రత్యర్థి కూడా అదే లెవెల్లో ఉండాలండి కదా. बिकॉज कभी भी फाइट बराबरी का होना चाहिए. వరంగల్ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? సూపర్. कौन सी पिक्चर आ रही है फ्राइडे को? फिल्म का नाम क्या है? एजेंट. गट्टिगा आवाज नहीं आ रही है. वरंगल. कौन सी पिक्चर? भूलना मत और थिएटर में जाके देखना. हाँ कि ना? यस. आवाज नहीं आ रही है. हाँ, कम ऑन वरंगल. वहां से आवाज आनी चाहिए. ब्लास्ट वाली ब्लास्ट ఇక్కడ. ఈరోజు
जी आप कुछ बोलिए. सुरेंद्र रेड्डी साहब के साथ वर्क करना कैसा लगा? हमारा अखिल का बॉडी देख के आप भी बहुत खतरनाक बॉडी है. कहाँ से शुरू करूं? कहाँ से शुरू करते हैं बोलिए? अखिल से शुरू करूं? जी. अखिल से शुरू करता हूँ. अच्छी बात है. अभी बॉडी के बारे में क्या बोलो, ये देखो. Oh my God. वो poster कहाँ ఓకే है? సార్ ఆ పోస్టర్ రండి ప్లీజ్. ఓకే Yeah. సార్ ఆ పోస్టర్ ఇది కాదు చొక్కా విప్పి नहीं, ఇది కావాలి బాస్ మాకు. वो वाला पोस्टर ये देखो. అర్రే రామా. पोस्टर में वैसे तो आग ही आग है. 8 पैक है ना ये? भाई ये पता नहीं क्या है, ये तो पैक ही पैक है. मगर जिस तरह उसने मेहनत किया पिक्चर में, Yes. हैट्स ऑफ टू अखिल बिकॉज ही इज डन अ फैंटास्टिक जॉब. बहुत अच्छा काम किया. और जिस तरह वो दिख रहा है, ही इज लुकिंग सो गुड, ही इज ट्रांसफॉर्म्ड. युवा सिंह Yes. आप ही पहले बोल रही थी Yes, कि yes, ट्रांसफॉर्मेशन जिस तरह उसने transformation is किया, amazing. आउटस्टैंडिंग. Spectacular. कौन सी पिक्चर आ रही है? Agent. उसका फिटनेस देखना है अखिल का, तो पिक्चर देखना. सो ऑल्सो सुरेंद्र रेड्डी सर, पहली बार मैं एक्चुअली ये मेरी पहली पिक्चर है तेलुगु में, और मैं बहुत ही खुश हूँ इन सब के साथ काम करना. द प्रोड्यूसर, द डायरेक्टर, माई को स्टार्स, सभी के साथ काम करना बहुत ही अच्छा लगा. इट वॉज फैंटास्टिक. आई हैड अ लॉट ऑफ फन एंड आई लर्नड अ And लॉट. we didn't recognize you actually. It was pneumonia. बहुत देर से लगा कि the look was amazing. थैंक And यू. ये लुक सुरेंद्र रेड्डी की वजह से है, amazing जिस sir. तरह उन्होंने हाँ. कंपोज किया. తన సినిమాలో ఏ పాత్ర ఎలా కావాలో అలా డిజైన్, తన ఊహల్లో ఎలా ఉందో అలా మలుచుకున్నారు ప్రతి ఆర్టిస్ట్ ని వారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. कुछ डायलॉग बोलना चाहेंगे? इस फिल्म में सिर्फ उसी का डायलॉग मुझे याद है, वाइल्ड साला. कौन है वो? वाइल्ड साला. आवाज नहीं आ रही आपकी, आप कमजोर है बहुत. बोलो. वाइल्ड वाइल्ड साला. कौन सी पिक्चर? अरे क्या बात है. ये क्राउड जो आप है इतना प्यार दिखा रहे हैं, यहाँ आके हम सबको प्यार दे रहे हैं, तो उसी के लिए मैं बहुत बहुत धन्यवाद देना चाहता हूँ. आप सभी को धन्यवाद देना चाहता हूँ. थैंक यू सो मच. Thank you so much for doing this film and it's going to be a huge hit. लिख लेंगे आज डायरी में हम लोग, है ना? अगर ये सब जाएंगे थिएटर पे तो इट विल डेफिनेटली बी अ वेरी बिग हिट. Of course. So thank you so much Dino ji. Thanks a lot. Thank you. Please be seated. Thank We'll you. meet again. చలో యార్. కానీ ఈ సినిమాలో అబ్బాయిల కోసం ఒక యాంథమ్ క్రియేట్ చేశారు బాస్. రామ రామ కృష్ణ కృష్ణ పిల్ల పోతే పోయిందా గోవిందా గోవిందా. అరే రామ, ఇలాంటి పిల్ల పోతే జిందగీయే పోయినట్టు కదా. మళ్ళీ దొరుకుద్దా ఇలాంటి పిల్ల? ఒక్కటే పీసు కదా. బట్ పోయినా కూడా హ్యాపీగా ఉండాలని ఒక బాయ్స్ కోసం ఒక యాంథమ్ వచ్చింది కదా. చూద్దామా? మన డాన్సర్స్ కూడా రెడీగా ఉన్నారు పర్ఫామ్ చేయడానికి. బట్ బిఫోర్ దాట్ ఒక్కసారి మన స్పాన్సర్స్ని ఒక్కసారి తలుచుకుందామండి. కేఎల్ఎం షాపింగ్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఏజెంట్. Powered by Prakriti Avenues Private Limited, Loft Mobiles, associate sponsors Vijeta Supermarket, Ushodaya Supermarket, and Priya Gold Oils. Jewelry partner Vigashi Gold and Diamonds. Health partner Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam, and Karimnagar. Refreshment partner Skip Ice Pops. Event enhancement partner Shreyas Usso, The Wedding Junction. Beverage partner Kufi. It's an emotion. Music on T-Series, Lahari Music. Even by Shreyas Media, India's one and only movie, events and promotional company. So let's call upon our dancers. ఒకసారి గట్టిగా వరంగల్ ఒక్కసారి మీ గుండె చప్పుడు వినిపిస్తే మీ చప్పట్ల రూపంలో I'll call the dancers on the stage. SKG group ki welcome, heartiest welcome. అలాంటి పిల్ల పోతే గోవిందా గోవిందనా. అయ్యో రామా, దిల్లు ఖాళీ అయ్యిందా బట్ ఫ్రీడమ్ వచ్చేసిందా? అది లెక్క. హ్యాపీయా బాయ్స్, హ్యాపీయా? సో మీరు మజ్నుల్లా మారొద్దన్నమాట. ఓకే, దిల్లు ఖాళీ అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి మినిస్టర్ ఎర్రబల్లి దయాకర్ రావు సార్ వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పలతో వారికి వెల్కమ్ చెప్తామండి గట్టిగా. ఎందుకంటే వరంగల్లో ఏ ఈవెంట్ జరిగినా వారు ఎంకరేజ్ చేసినట్టుగా ఎవ్వరు ఎంకరేజ్ చేయరండి. హీస్ పీపుల్స్ పర్సన్. సో ఒకసారి గట్టిగా చప్పలతో వారికి థ్యాంక్ యూ, హార్ట్వెల్ థ్యాంక్ యూ. అండ్ మన ప్రొడక్షన్ హౌస్ ఎంత చెప్పినా తక్కువేంటి. గట్స్, ధైర్యం. ఎటువంటి జాన్ అంటే ఎప్పటికప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వినూత్నంగా
ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా వచ్చిందంటే 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, పైసా వసూల్, రైట్? సో అలాంటి సినిమాలు ఎన్నిటినో అందించి తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే సినిమాలను అందించినటువంటి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాల గురించి ఒక చిన్న చరిత్ర ఏవి రూపంలో. హ్యావ్ ఎ లుక్. అంటే 2 years జర్నీ కదా, సడన్గా ఎండ్ అయిపోయింది, రిలీజ్ వచ్చేసిందంటే సడన్గా నేను ఇలా కూర్చొని దీని గురించి తప్పని చెప్పాలంటే నాకు అర్థం కావట్లేదు మాటలు ఎలా పెట్టాలని. ప్రొడక్షన్ హౌస్ అండి. టైమ్ టు సే అ బిగ్ థ్యాంక్ యూ టు అనిల్ సుంకర గారు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత. వారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. మీ కరతాల ధ్వనుల మధ్య కమ్ ఆన్ ఎవ్రీబడీ, షో యువర్ హార్ట్. ఒక మంచి సినిమా తెలుగు సినిమా తెరకి మంచి సినిమా ఇవ్వాలని ప్రతి క్షణం వారి పడే తాపత్రయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వారికి వెల్కమ్ చెప్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. నైస్ టు సీ ఆఫ్టర్ లాంగ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కాలింగ్ మీ సార్. మంత్రివర్యులు ఎర్రబల్ దయాకర్ గారికి, మా ముఖ్య అతిథి నాగార్జున గారికి ముందు నమస్కరిస్తూ, మేము కరెక్ట్గా 1 week బ్యాక్ ప్రమోషన్ స్టార్ట్ చేసామండి. ఈ ప్రమోషన్ స్టార్ట్ చేసే ముందు మేము ఒక రిక్వెస్ట్ చేసాము మీడియాని, మమ్మల్ని కొంచెం గట్టిగా ప్రమోట్ చేయమని. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. 1 weekలో ఎవరూ చేయని విధంగా మాకు సహకరించి ఇవాళ ఈ సినిమాని ఒక హైప్ తీసుకొచ్చి ఒక మేజర్ ప్లేస్లో పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ప్రెస్, వెబ్సైట్స్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇక ఏజెంట్ విషయానికి వస్తే, సురేందర్ రెడ్డి గారు ఈ స్టోరీ చెప్పగానే, సింగిల్ సిట్టింగ్ అండి చెప్పగానే, అంటే అఖిల్కి డెఫినెట్లీ ఆయన ఊహించింది ఇది అనుకోకుండా నేను కూడా ఊహించుకున్నాను ఇలాగే. అండ్ వీ మేడ్ ఇట్ వర్క్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేందర్ రెడ్డి గారు. ఇలాంటి మూవీని నేను ఎప్పుడో నుంచి మా బ్యానర్ హీరోతో, అంటే మా బ్యానర్ ఎవరైతే ఉన్నారో బ్యానర్లో ఆ హీరోతో చేయాలనుకుని ఒక యువ సామ్రాట్తో చేద్దాం అనుకున్నానండి. నేను వచ్చేసరికి ఆయన కింగ్ అయిపోయారు. సో మరో యువ సామ్రాట్ని పట్టుకుని ఏజెంట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగార్జున గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. It's a proud moment for me to make a movie with Akhil and you having as a chief guest. Thanks అండి. అండ్ దయాకర్ రావు గారు కాల్ చేయగానే మీరు వస్తున్నారు, ఫస్ట్ మా ఆతిథ్యం స్వీకరిస్తున్నారు అంతే. అంటే ఒక మేజర్ మినిస్టర్ ద ప్యాషన్ టువర్డ్స్ మూవీస్ ఆయన నుంచి నేర్చుకున్నాం. మా హీరోయిన్ సాక్షి వైద్య, అంతకుముందు ఇంటర్వ్యూస్లో చెప్పాను, షీఈస్ గోయింగ్ టు be one of the best in our industry, and all the very best Sakshi Vaidya, you did a very good job. Dino Moria, he did his level best, baga kastapadi, and when you see the screen performance adiripothunnaru repu meeru cinema chuseటప్పుడు. Raghu, thank you very much. Always nu ma cinema lo unte maaku lucky mascot dorikinatte. Mamutti garu, he could not come today. Akhil will be coming. Mamutti garu, he did a very great job. His screen presence is majestic, and ఆయనకి రాలేకపోయారు because of personal reasons. But ఒకసారి సినిమాలో you would see 3 lions or 3 tigers fighting against each other. అంటే ఫైటింగ్ అంటే ఫిజికల్ ఫైటింగ్ కాదు, గన్స్తోనో ఇటుతో అన్నిటితో ఫైట్ చేశారు. కాకపోతే యాక్టింగ్లో కూడా ముగ్గురు ఫైట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్స్. వీ హ్యాడ్ హిప్ హాప్ తమన్ అండ్ మాస్ సాంగ్ వీ హ్యావ్ బీమ్స్. అందరూ కష్టపడ్డారు. ఎడిటర్ నవీన్, మా ప్రొడక్షన్ టీమ్. ఈ సినిమాకి ఇట్స్ ఎ స్పెషల్ మూవీ. వీ నీడ్ టు రిలీజ్ ఇట్ ఆన్ April 28th. మా ప్రొడక్షన్ టీమ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ వాళ్ళు చేసిన పని, ప్రొడక్షన్ టీం, డైరెక్షన్ టీం, ఎవ్రీ వన్ అనమాట. అంటే ఈ సినిమా యూనిట్ కష్టపడినట్టు ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఏ యూనిట్ కష్టపడి ఉండదండి. లాస్ట్ 30 days ఎవ్వరు నిద్రపోవట్లేదు. ఇంకో 10 రోజులు కూడా నిద్రపోం, తర్వాత సక్సెస్ మీట్లు కూడా ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్. అండ్ మా హీరో అఖిల్ అక్కినేని,
థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిల్. ఐ విల్ బీ ప్రౌడ్ దట్ ఈ సినిమా తర్వాత 28 తర్వాత తెలుగు ఇండస్ట్రీలో దెర్ ఈస్ ఎ మేజర్ స్టార్. ఐ కెన్ ప్రామిస్ టు ఆల్ అక్కినేని ఫ్యాన్స్. ఇదంతా ఎంత కష్టపడి ఇష్టపడి చేసిన తను. ఇఫ్ యూ సీ ద మూవీ, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్. హీ వర్క్ డే అండ్ నైట్. ప్రతి చిన్న సీన్ పండించడానికి ఎంత కష్టపడ్డాడో డైరెక్టర్ గారికి తెలుసు. అది చూసినప్పుడు నేను ఎంజాయ్ చేశానండి అంతే. అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్డ్ హార్డ్ ఫర్ ద మూవీ, అండ్ మెయిన్లీ అవర్ పిఆర్ఓస్, వంశీశేఖర్ కానీ, మా విశ్వ. ఏది కావాలన్నా, ఏ ఫంక్షన్ కావాలన్నా, ఏ పబ్లిసిటీ కావాలన్నా 5 నిమిషాల్లో పని అయిపోతుంది. శ్రేయా శ్రీనివాస్ వన్ అండ్ ఓన్లీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఉదయభాను. అండ్ అక్కినేని అభిమానులకి 28 ఏప్రిల్ 28 తెలుసు కదా, అడవి రాముడు, పోకిరి, బాహుబలి 2 ఏజెంట్. అనార్కలి అండ్ ఆల్సో అనార్కలి ఏప్రిల్ 28 రిలీజ్ అయినటువంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్స్ అండి. అనార్కలి, అడవి రాముడు, బాహుబలి, పోకిరి అండ్ ఏజెంట్. అండ్ ఒక్కసారి ఇక్కడ ఉన్న విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఒక 30 seconds నాకు క్లాప్ వినిపించాలండి. బికాస్ ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఈ సినిమాలో ఇంతకు ముందు సినిమాలో కనిపించినటువంటి అఖిల్కి, ఇప్పుడు మన ముందు కనిపిస్తున్నటువంటి అఖిల్కి ఏమైనా పోలిక సంబంధం ఉందా? నిజం చెప్పాలంటే తన ఫస్ట్ సినిమానే యాక్షన్ ఫిల్మ్ అండి. ఫస్ట్ సినిమా అంటే ఇంకేదో అనుకోకండి, సిసింద్రి. 3 విలన్స్ని బుడి నడకలు పుడతాడు, ఇంకా 2 పళ్ళు వచ్చుంటాయి అంతే. కుందేలు పిల్లలాగా 2 పళ్ళు, కింద 2 పైన 2 4 పళ్ళు ఉన్నాయి. అప్పుడే అలాంటి మహా విలన్స్ని మట్టి కనిపించేశాడు కదా. అక్కడ పుట్టిందండి మన యాక్షన్ హీరో, అసలైన బీజం. ఇప్పుడు వచ్చిందండి అసలు సిసలైన సినిమా, ఆయన స్టామినాకి సరిపడే సినిమా. సో థియేటర్లో ఒక బ్లాస్ట్ జరగాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే కింగ్ నాగార్జున వాళ్ళ అబ్బాయి అండి, నాగార్జున గారి అబ్బాయి. దానికి ఏం తక్కువ, ఎందుకంత కష్టపడుతున్నాడు? 172 ఫీట్ల హైట్ ఉన్నటువంటి బిల్డింగ్ పై నుంచి ఎంత మ్యాడ్నెస్ ఉంటే దూకుతారండి. అవసరం ఉందా? మీరంటే ప్రేమ, పిచ్చి, మీరంటే అన్కంట్రోలబుల్ లవ్, ఇంకా ఏదో చేయాలి, ఇంత ప్రేమిస్తున్నారు కదా, ఇంకెంత ఇవ్వాలి అన్న తాపత్రయం. సో ఇవ్వండి, మీ ప్రేమ చూపించండి. హీ ఈస్ క్రేవింగ్ ఫర్ ఇట్. లెట్స్ షో యువర్ లవ్. ప్రమోషన్స్ వేరే లెవెల్ అండి. ఒకసారి ప్రమోషన్స్ వీడియో ఒక్కసారి చూద్దాం. ఏజెంట్ ప్రమోషన్ వీడియోస్ ఎక్కడ జరగలేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది ఒక వినూత్న ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని జరుగుతాయో తెలీదు. సో స్టార్ట్ చేసింది, ఇనిషియేటివ్ తీసుకుంది మన అక్కినేని. సో వారికి కంగ్రాట్స్ చెప్తూ ప్రమోషన్ వీడియో ప్లీజ్. చూసారండి, మీకోసం 28న ఏమి చెప్పకుండా ఒక వెల్తో సమ్ సిగ్నల్ ఇచ్చారండి. దట్ సేస్ అ లాట్. సైలెన్స్ స్పీక్స్ బెటర్ దాన్ వర్డ్స్ అని. సో let's pray that Agent is going to be a huge hit, because we love Nag sir and we love his entire legacy. And ఎంత ప్యాషన్ అండి, ఎంత ప్యాషనేట్గా ఈ సినిమా కోసం వర్క్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ సార్. 99 సినిమాలు అయ్యాయి సార్ కదా, మీరు అన్ని క్యారెక్టర్స్ చేశారు సార్. బట్ బాడీ సార్, గ్రీక్ వీరుడు మీరైతే గ్రీక్ వీరుడు స్కల్ప్చర్ని దించేశాడు సార్ అక్కడ. హ్యాట్స్ ఆఫ్. ఎంత కాంప్రమైజ్ అయితే అలాంటి బాడీ వస్తుందండి. ఎంత కష్టపడితే, ఎంత స్వెట్ అవుట్ చేస్తే, ఎంత పెయిన్ తీసుకుంటే. సినిమా అంటే అంత ప్రేమ, అంత పిచ్చి ఉంటేనే సాధ్యమవుతుందండి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ వన్ మోర్ టైం. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి మరొక్కసారి, మంత్రివర్యులు మా ఎర్రబెల్లి దయాకర్ రావు సార్కి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. అండ్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి గారు విచ్చేశారండి, వారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. అండ్ బద్దనపేట ఎమ్మెల్యే గారు ఆరూరి రమేష్ గారు రావడం జరిగిందండి, వారికి కూడా థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్. అండ్ గౌరవనీయులు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ గారు కూడా వచ్చారండి, వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ వెల్కమ్ అండి. అండ్ వరంగల్ వాసులందరికీ మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ అండి, ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినందుకు ఈ ఈవెంట్ని. అండ్ చాలాసేపటి నుంచి మీరు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని తెలుసండి. అందరూ కొత్త చొక్కాలు వేసుకొని వచ్చారు.
దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవరి వింత గరీబు అని నాకు పాడాలని ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తయారయ్యి వచ్చారు. ఎవరి కోసమో నాకు తెలుసు. సో మన సాక్షి వైద్యాన్ని ఇంప్రెస్ చేయడానికి వచ్చారు కదా. ఒకసారి చెప్పండి, మన సాక్షి కోసం మాత్రమే ఈరోజు షాపింగ్ చేసి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్కి వెళ్ళి కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరెవరో ఒక్కసారి చేయలేపరా? సాక్షి, all these people dressed up just for you. They emptied their pocket to look their best. సాక్షిని పిలవడానికంటే ముందు ఇప్పుడు విచ్చేసినటువంటి పెద్దలందరినీ, మన రాజకీయ ధురంధరులందరినీ స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. మన ఎర్రబల్లి దయాకర్ రావు సార్ రావాల్సిందిగా స్టేజ్ పైకి, మనస్ఫూర్తిగా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. వచ్చారంటే ఎవరింటికి వాళ్ళు వచ్చినట్టుగానే ఉంటుంది, అంత కంఫర్ట్ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్లీజ్ అడ్రస్ ది గ్యాదరింగ్. అందరికి కూడా నమస్కారాలు. వరంగల్ వరంగల్ ఏ జోష్ లేదు. ఎంత మాట కమ్ ఆన్, జోష్ లేదంట. వరంగల్ గడ్డ ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోపల పాల్గొన్న అక్కినేని అఖిల్ గారికి గట్టిగా చప్పలు కొట్టుండే. నాకు మంచి మిత్రుడు నాగార్జున గారికి గట్టిగా చప్పలు కొట్టండి. నాగార్జున కాదు నాకు మిత్రుడు, వాళ్ళ నాయన. ఎవరు వాళ్ళ నాయన? అక్కినేని నాగేశ్వరరావు. వాళ్ళ నాయన దగ్గరికి పోయినప్పుడు ఈయన పరిచయం చేసిండు నాకు. హీరోయిన్ సాక్షి వైద్య గారికి, మా డైరెక్టర్ ఇండైరెక్టే వరంగలే సురేందర్ రెడ్డి గారికి, నటులు ముమ్మాటి గారికి, పోసారి కృష్ణమూర్తి గారికి, డోన్ మోరియా, మురళీ శర్మ, విక్రమ్ తేజ, సంగీత దర్శకుడు తానాజాది గారికి, ప్రొడ్యూసర్ అనిల్ శుంకర్ గారికి, మా ఉదయమాను కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా పరిచయం, నాకు మంచి సోదరి. ఇక్కడికి వచ్చిన మేయర్ సుధారాణి గారికి, రమేష్ గారికి, ఎంపీ దయాకర్ గారికి నేను ఎక్కువ చెప్పా. నేను ఒక్కటే కోరేది, వరంగల్ అడ్డా ఏ సినిమా తీసినా సక్సెస్ అవుతుంది. అవుతుందా కాదా? ఇక్కడ మహేష్ వచ్చాడు, చిరంజీవి వచ్చారు, అందరు వచ్చారు. అన్ని దాంట్లో నేను పాల్గొన్నా, అన్ని సినిమా సక్సెస్ అయినాయనే కాలేదా? చిరంజీవి గారు మొన్ననే వచ్చారు, కొడుకును తీసుకొని వచ్చాడు. ఆ దీవిస్తే సక్సెస్ అయింది. మహేష్ బాబు వచ్చాడు, అందరు వచ్చారు. ఈ మధ్యలో 1 ఇయర్లో 10 మంది వచ్చారు. 10 మంది మా ఇంటికి వచ్చారు. నాగార్జున గారు, మీ నాయనతోటి ఆశీర్వాదం నీకొచ్చింది, మీతోటి మీ కొడుకుకి వస్తుంది, డౌట్ పడకో. నేను చిన్న సినిమా చూసిన, సింహాద్రి సినిమా చూసిన, ఆ చిన్న అబ్బాయి పాత్ర హైలైట్. విజేంద్రి, అదే సిసింద్రి, సారీ హైలైట్. నేను వీళ్ళందరికీ హామీ ఇచ్చేది ఒకటే, మీరు ఏ సినిమా తీసినా నాగార్జున గారు మా వరంగల్ గడ్డ మీదనే ప్రీ రిలీజ్ కావాలి. అవుతుందా? నా బాధ్యత, అది సక్సెస్ అయ్యే బాధ్యత నాది. రెండోది, నేను అందరికి చెప్తున్నా, ఈడ స్టూడియో పెట్టండి, జాగి ఇప్పించే బాధ్యత కూడా నాదే, కేసీఆర్ గారితో చెప్పి.
మీకు ఎంత జాగ్ కావాలని అంత జాగ్ ఇప్పిస్తా. స్టూడియో పెట్టే బాధ్యత మీది, ఓకేనా? అన్ని హైదరాబాద్లోనే బిజినెస్ ఉన్నాయి, నీకు పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నాయి. ఒక్కటి వరంగల్ స్టార్ట్ చేయి. నీకు ఎంత ల్యాండ్ కావాలంటే అంత ల్యాండ్ ఇప్పిస్తా. సారు ఆయనకి 100 స్టూడియోలు ఉన్నాయి, నాకు ఒక్కటి లేవు, నాకు ఒకటి రిపేర్ రాదు. మా చెల్లి అడుగుతాంది, 100 స్టూడియోలు ఉన్నాయి, ఆయనకి ఏం తక్కువ చెప్పండి. అరే అల్లనే మన పార్ట్నర్ ఉన్నాం ఇద్దరు. అంతేనా? దయచేసి నేను వరంగల్ ప్రేక్షకులందరికీ కూడా, మనం వరంగల్ అడ్డాలో ఒకట కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి సినిమా ఇక్కడనే రిలీజ్ అయ్యేటట్టు హైదరాబాద్ తర్వాత వరంగలే తయారైంది. అయిందా కాలేదా? వరంగల్కు ఒక గుర్తింపు వచ్చింది. నేను ఇక్కడ పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ మా రమేష్ గారు ఉన్నారు, దయాకర్ గారు ఉన్నారు, సుధారాయణ గారు ఉన్నారు. మీకు ఎంత జాగ్రత్త కావాలన్నా ఇప్పించే బాధ్యత మాది. ఒక్క స్టూడియో పెట్టండి. మీ ఇది నాకు తెలుసు, ఈ సినిమా సక్సెస్ అవుతుంది. వరంగల్ అడ్డా పెట్టినవి సక్సెస్ అవుతుంది, దాంట్లో నో డౌట్. దాంట్లో ఏం అనుమానం లేదు. మీకు హామీ ఇస్తున్నా, మొత్తం ఇది 100% సక్సెస్ అవుతుంది, పబ్లిక్లో పోతుంది. ఈ గడ్డాస్ ఉంటుంది, ఈ గడ్డకు ఆ చరిత్ర ఉన్నది. కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసింది వరంగల్ నుంచే, సక్సెస్ అయ్యింది, తెలంగాణ వచ్చింది. నేను ఒక్కటే, మీరు ఇక్కడి నుంచే ఎప్పుడు స్టార్ట్ చేయండి, ఏ సినిమా కూడా సక్సెస్ అవుతుంది. మీకు అన్నిటిలో సపోర్ట్ ఉంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోను, ఎందుకంటే మా వాళ్ళు ఉన్నారు. మీరు మాట్లాడాలి, నేను రోజు మాట్లాడటోండి. మీరు మాట్లాడితే బాగుంటుంది అనేది వాళ్ళందరూ చూస్తున్నారు. మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ లాట్. సో అందరూ పెద్దలందరి తరపున మన మినిస్టర్ గారు మాట్లాడేశారు. సో పెద్దలకి ఒకసారి గట్టిగా చప్పట్లండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. థ్యాంక్స్ లాట్ అండి. ప్లీజ్ బి సీటెడ్. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, మొత్తం చివరి వరకు ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. KLM Shopping Mall, keep loving more, proudly presents Agent Pre-Release Event. Powered by Prakriti Avenues Private Limited, Lot Mobiles, Associate Sponsors, Vijeta Supermarket, Yashodaya Supermarket, Priya Gold Oil, Jewelry Partner, Vegashi Gold and Diamonds, Health Partner, Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Refreshment Partner, Skippy Ice Pops, Event Enhancement Partner, Shreyas Utsav, The Wedding Junction, Beverage Partner, Coffee Instant, it's an emotion. Music on T-Series and Lahari Music, even by Shreyas Media, India's one and only movie events and promotional company. Now, I'll call upon the future goddess of Telugu cinema. ఖచ్చితంగా అందరు ఇంకా పొడుచుకోండి పచ్చ సాక్షి వైద్య అని, ఓకేనా? అలా టీజర్ రిలీజ్ అయిందో లేదో అనిల్ గారి ఫోను ఆఫీస్లో మోగుతూనే ఉంది. ఎవరి పిల్ల, ఎక్కడి పిల్ల, ఇంత అందంగా ఉంది, మాకు డేట్లు కావాలి అని. ఆల్రెడీ అక్కడ జంక్షన్ జామ్ అయిపోయింది. సో ఒకసారి గట్టిగా చప్పటితో పిలుద్దామండి. ఫ్యూచర్ సెన్సేషన్, షీఈస్ గోయింగ్ టు బి ఎ సెన్సేషనల్ స్టార్. అంత అమేజింగ్గా ఉంది. షీఈస్ బోర్న్ ఫర్ సెల్యులాయిడ్. లెట్స్ కాల్ అపాన్ ద మెస్మరైజింగ్ లాగే ఉంది. సో యు వాంట్ టు సే సంథింగ్ సాక్షి టు యువర్ బ్యూటిఫుల్ ఫ్యాన్స్? అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు వరంగల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు నాగార్జున సార్, సో ఇది నా ఫస్ట్ మూవీ ఎవర్.
సురేంద్ర రెడ్డి గారు లాంటి పెద్ద డైరెక్టర్తో ఐ గాట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్. ఇట్ ఈస్ అ డ్రీమ్ కమ్ ట్రూ, సార్. థ్యాంక్ యూ. Thank you for having me as a part of this massive project. Thank you for being a mentor and supporting me. Anil Sunkara garu, thank you for the sweet words. Thank you for the belief that you have in me. And thank you for giving me a platform to prove myself in Agent. Hello. సాక్షి వాళ్ళకి కావాల్సిందల్లా జస్ట్ సే వైల్డ్ సాలే ఒక్కసారి అనేసి Wild Sale. అయిపో ఫినిష్ మ్యాచ్ క్లోజ్ అక్కడ. Akhil, my co-star, I want to tell you that you are truly an inspiration. Looking at you, the way that you have transformed, I have watched your past movies, and the way that you have grown as an actor, I am definitely taking some tips and tricks from you later. అఖిల్ రొమాంటిక్ హీరోలా తెలుసు మీ అందరికీ, కానీ ఈ మూవీతో హీ హస్ స్విచ్డ్ హిస్ బీస్ట్ మోడ్ ఆన్ అండ్ ఒక వైల్డ్ మాసీ యాక్షన్ హీరోని చూస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. Thank you everyone. Thank you to the cast and crew for being so patient and so supportive and treating me like a child and never making me feel like I am someone new here. Thank you for making me feel like a part of your family. Thank you so much. అమ్మ తోడండి, సాక్షి మాట్లాడుతున్నంత సేపు ఇక్కడ ప్రతి ఫేస్ బ్లష్ అవుతూనే ఉందండి. ప్రతి ఫేస్ నువ్వు ఎంతసేపు మాట్లాడిన ఎవ్రీబడి ఈస్ బ్లషింగ్, యూ సీ. Also, I want to say నా పర్ఫార్మెన్స్ కూడా మీ అందరికీ నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ టీజర్కే మైండ్ బ్లాక్ అయిపోయింది అందరికీ. మీ లవ్, మీ సపోర్ట్ నాకు కావాలి, అండ్ ఐ విల్ వర్క్ రియలీ హార్డ్ ఫర్ ఇట్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ ద 28th of April ఫర్ our మూవీ ఏజెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వీట్, థ్యాంక్స్ అ లాట్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. యూ ఆర్ గోయింగ్ టు బి ఎ సూపర్ స్టార్ ఫర్ ష్యూర్, అండ్ బీ ద సేమ్ wherever you reach. Thank you so much. And please be seated. Please be seated. Thank you. That's our సాక్షి. మళ్ళీ వస్తుంది ఇంకా సేపట్లో, ఇంకొద్ది క్షణాల్లో వస్తుంది. సో ఒక్కసారి మన వరంగల్ ఇచ్చినటువంటి ఆనిముత్యాలు ఎందరో, కవుల దగ్గర నుంచి, కళాకారుల దగ్గర నుంచి, వీరుల దగ్గర నుంచి, చైతన్యం దగ్గర నుంచి, ఒక్కటేమిటండి, వరంగల్లో ప్రతి మట్టి రేణువులో ఒక అద్భుతం ఉందండి. రైట్? సో అలాంటి మట్టి నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతం, ఒక ఆణిముత్యం మన సురేందర్ రెడ్డి, మన వరంగల్ ముద్దు బిడ్డ. సార్ మీకంటే ముందు మీ ఏవి చూద్దాం సార్. ఓకే, ప్లీజ్ బి సీటర్. ఒక్కసారి మనం అందరం ఇన్స్పైర్ అవుతామండి, ఎందుకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఒక మార్క్ వేయాలంటే అది మామూలు విషయం కాదండి. ఎంతో టాలెంట్ ఉంటే తప్ప ఆయన సినిమాలు ఆయన సత్తా చాటుతాయి. ఆయన తక్కువ మాట్లాడతారు, బట్ ఆయన సినిమాలు మాట్లాడతాయి. ఒక్కొక్క హీరోని ఏ రేంజ్లో చూపిస్తారు, ఏ రేసు గుర్రాల్లో చూపిస్తారు ఆయన. సో ఒక్కసారి వారిపైన ఒక స్పెషల్ ఏవి, హ్యావ్ ఎ లుక్. హలో, నౌ లెట్స్ కాల్ అపాన్ వరంగల్ ముద్దు బిడ్డ సురేందర్ రెడ్డి గారు. చప్పట్లు ఎక్కడ బాస్? మన బిడ్డకి మనం చప్పట్లు కొట్టకపోతే ఎవరు కొడతారు? కమాన్, షో యువర్ హార్ట్. సురేందర్ రెడ్డి గారు మృత్యుంజయుడు అండి. 6 నెలల పాటు వెంటిలేటర్ పై ఉండి, దాని తర్వాత అవన్నీ అక్కర్లేదు. హలో వరంగల్. 2005లో నేను డైరెక్టర్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, ఎప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ చేయాలని. ప్రతి సినిమాకి అనుకునేవాడిని, ఎప్పుడు కుదరలేదు. ఈరోజు అనిల్ గారి వల్ల కుదిరింది. థ్యాంక్స్ అనిల్ గారు. నా జర్నీ, హైదరాబాద్ జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. నేను పుట్టింది కరీంనగర్ డిస్టిక్ మాచన్పల్లి గ్రామం. ఇక్కడికి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నా బాల్యం అంతా అక్కడ, నా యవ్వనం అంతా ఇక్కడ, నేను చదువుకుంది ఎవ్రీథింగ్ అంతా ఇక్కడే. ఇక్కడ నుంచి నా సినిమా అడుగులు హైదరాబాద్కు బయలుదేరినాయి.
సో సినిమాకి వస్తే ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన నాగార్జున గారికి అండ్ మంత్రివర్యులు దయాకర్ అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిగతా ఎమ్మెల్యేల గారికి, మినిస్టర్స్ గారికి అండ్ మేయర్ గారికి నా కృతజ్ఞతలు. నేను సార్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సో ఈ సినిమాలో ఎవరి గురించైనా మాట్లాడాలంటే ఫస్ట్ ఓన్లీ అఖిలే. అందరు చెప్తున్నారు చాలా కష్టపడ్డాడు, 6 పాడి కష్టపడి చేశాడు, అందరు అదే చూశారు. కానీ నేను ఆయనలో చూసింది ఒకటే కసి. నేను ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలనే కసితోటి ఆయనని చూశాను. సో అదే నన్ను ముందుకు నడిపించింది. నీకు ప్రామిస్ చేశాను అఖిల్, ఐ హోప్ నేను అది ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నాను. ఇది నీకోసమే సినిమా చేశాను నేను. డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగుంటుంది. మీ ప్రేక్షకులందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన ఆల్ టెక్నీషియన్స్, ఆల్ ఆర్టిస్ట్ అందరూ కోఆపరేట్ చేసి చాలా రోజులైనా కూడా పర్ఫెక్ట్గా ఫినిష్ చేశారు. వాళ్ళందరికీ నాకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అనిల్ సుంకర గారు. ఆయన ఇచ్చిన ధైర్యమే మేము ఇన్ని రోజులు నడవగలిగాం, ఇంత దూరం రాగలిగాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వరంగల్ సో ఇక్కడ నుంచే వెళ్ళాను నేను హైదరాబాద్కి. సో నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. థ్యాంక్ యూ వరంగల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ సినిమా ఏమో ఇంత ఖతర్నాక్గా ఉంటే మీరెంత సింపుల్గా ఉంటారు. హౌ? అరే హౌ? మై ప్లెజర్ సార్, మై ప్లెజర్. అంతే, నాకు వరంగల్ నేర్పింది సింపుల్గా ఉంటుంది. సింప్లిసిటీ. సింపుల్. కరీంనగర్ అండ్ వరంగల్ కలిపి నేర్పింది, అంతే కదండి? ఎస్. ఓకే, సురేందర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు. ఒక్క డైలాగ్ ఉర్రు తలుగిస్తోంది. సాలా నహీ వైల్డ్ సాలా బోల్. ఆ తర్వాత ఒక రోర్. అది ఎవరు చెప్పాలో వారు చెప్తేనే బాగుంటుంది. సో ఆ లైన్కే ఎలా మనము గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మరి ఆ లైన్తో ఒక పాట, మచ్ అవైటెడ్ సాంగ్ అండి. మరి ఆ పాట ఎలాంటి సెన్సేషన్ అవుతుందో ఒకసారి వింటే కదా తెలిసేది, లాంచ్ చేస్తే కదా వినేది. ఏమంటారు? మరి ఇంత బ్యూటిఫుల్ ఈవెంట్ని గ్రేస్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన నాగ్ సార్ చేతుల మీదుగా ఆ పాటని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మైక్ ప్లీజ్ సార్. వైల్డ్ సాలా సాంగ్ లాంచ్ అని మీ బ్యూటిఫుల్ వాయిస్తో చెప్పండి సార్. కెన్ వీ హ్యావ్ ద మైక్ ప్లీజ్? Wild Sala launch. Woo! Let's launch the song. It's a feast to watch అండి కదా. కొందరు స్క్రీన్ పైన అలా కనిపిస్తే ఎందుకో గుంటె నిండిపోద్దండి బాబు కదా. సో అలాంటి పర్ఫార్మెన్స్ అక్కడ, అద్భుతమైన డాన్స్, వాట్ నాట్. హీస్ అన్ ఆల్రౌండర్, బోర్న్ ఫర్ సెల్యులాయిడ్. అంతే, ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి ఇంత బ్యూటిఫుల్ సాంగ్ ఎక్స్క్లూజివ్గా వరంగల్ ఆడియన్స్ కోసం మాత్రమేనండి. ఇది టెలికాస్ట్ చేయట్లేదు, ఇది కేవలం మీకోసం మాత్రమే. ఆర్ యు హ్యాపీ? సో ఈ సాంగ్ని ఇప్పుడు స్క్రీన్లో చూసాము. సో హౌ డూ యూ లైక్ ద సాంగ్ సార్? మీరు కూడా చూసుంటారు కదా. సూపర్. మరి ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ చూద్దామా? ఒక స్టన్నింగ్ బ్యూటీ వస్తుంది. స్నేహ గుప్తా అండ్ ఉత్కర్ష్ గుప్తా ఇద్దరు కలిసి ఇక్కడ దే ఆర్ గోయింగ్ టు సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్. లెట్స్ కాల్ అపాన్ స్నేహ అండ్ ఉత్కర్ష్. చప్పలతో మా డాన్సర్స్ కి స్వాగతం. ఎస్కేజీ గ్రూప్ ప్లీజ్. దట్ వాజ్ అమేజింగ్, సూపర్. స్నేహ గుప్తా అండ్ ఉత్కర్ష్ గుప్తాకి గట్టిగా చప్పట్లు, వారి ఎంటైర్ టీమ్ కి చప్పట్లు. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ టు బ్యాక్ ఇన్స్పిరేషన్ తీసుకుందాం అండి. మీ అందరి కోసం కొన్ని స్పెషల్ ఏవీస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద కిల్లర్ మా అఖిల్. మామూలు విషయం కాదు,
మన సిసింద్రి ఇలా మారడం విత్ ఇన్ నో టైం 9 నెలల టైంలో 16 కేజీలు పుటౌన్ అవ్వడం అండ్ ఒక స్పెషల్ డైట్ ఉప్పు కారం నూనె మసాలా ఎటువంటివి లేకుండా యూనో అండ్ 24/7 ఎక్సర్సైజ్ చేయడం ఎంత పెయిన్ మొత్తం మీకోసం తీసుకున్నాడండి. కొంచెం ఇన్స్పైర్ అవుతాం. ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా ఇన్స్పైర్ అవ్వండి. అందరికీ అలాంటి బాడీ రావాలి. జస్ట్ 9 నెలల టైంలో తను చేసి చూపించాడు. ఒక స్పెషల్ ఏవి ఆన్ అవర్ ఓన్ అఖిల్ అక్కినేని. హ్యావ్ ఎ లుక్. ఇట్స్ అమేజింగ్. ఒకసారి గట్టిగా చెప్పండి. వరంగల్ షో యువర్ హార్ట్. వాట్ అన్ ఇన్స్పైరింగ్ ఏవి. వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు మరి ఇంకొంచెం రెట్టింపు చూస్తూ ఉండండి. బికాజ్ బ్యాక్ టు బ్యాక్ అండి, మనల్ని ఊపిరి తీసుకొని ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ ఏబీస్ వేస్తున్నాము. ఇప్పుడు ద కింగ్, వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగ్ సార్ ఏవి చూద్దామండి. హ్యావ్ ఎ లుక్. ఎంత ఇన్స్పైర్ చేసినటువంటి మూవీస్ చేశారు. ఎంత బ్యూటిఫుల్ మూవీస్. కొన్ని రోజుల పాటు సైకిళ్ళకు ఉండాల్సినటువంటి చైన్లన్నీ మన చేతుల్లో మన మెడల్లో ఉన్నాయి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఈ సినిమా కేవలం అక్కినేని అభిమానులకు మాత్రమే కాదండి, సినిమా లవర్స్ అందరి కోసం రాబోతోంది. లెట్స్ వాచ్ ఇట్ అండ్ లెట్స్ మేక్ ఇట్ a huge hit. And I'm going to call upon our hero who can do anything for his fans అండి. ఏమైనా ఎంత మ్యాడ్నెస్ అయినా మీకోసం చేయగలడు. మీ నుంచి కావాల్సింది ఒక్కటే, ప్రేమ. ఇచ్చేయండి. ఎంత ఇవ్వగలుగుతారో ఇచ్చేయండి. వస్తున్నాడు అఖిల్ అక్కినేని ఆన్ ద స్టేజ్. साले नहीं वर्ल्ड साले वो वर्ल्ड साले नहीं वर्ल्ड साले वो वर्ल्ड साले. Come on Warangal. Woo! ఇంకొంచెం come on, ఇదే కావాలి. Everybody, ప్రతి ఒక్కరు వరంగల్. థ్యాంక్ యూ బ్రదర్స్. ఇక్కడికి వచ్చేసిన అతిథికి మినిస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ లేకుండా ఇది జరగదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సార్. షార్ట్ టైం నోటీస్ ఇచ్చిన యూ హెల్ప్డ్ అస్, యూ మేడ్ దిస్ హ్యాపెన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. డీనో, వెల్కమ్ టు ద మ్యాడ్నెస్ బ్రదర్. సాక్షి అండ్ ఆయనకి థ్యాంక్స్ ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ థ్యాంక్ యూ నానా ఫర్ కమింగ్ హియర్. ఇబ్బందిగా ఉంది కొంచెం. నాకు నిజంగా ప్రతి ఫంక్షన్లో ఇదే దీంతోనే స్టార్ట్ చేస్తున్నాను, కానీ దీంతోనే మళ్ళీ ఇవాళ కూడా స్టార్ట్ చేస్తాను. 2 years జర్నీ అయింది నాకు. ఇది అయిపోయిందంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎక్కువ ప్రిపేర్ అయ్యి కూడా రాలేదు మాట్లాడడానికి, బికాజ్ ఉన్నది చెప్పేద్దాం అనుకుంటున్నాను. సూరిబాయ్ మనం 2.5 years బ్యాక్ కలిసాము. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఏదో క్రేజీగా చేసేద్దాం అనుకున్నాం. ఏదో చేసాం సార్, క్రేజీగానే చేసాం. అంత వైల్డ్నెస్ థియేటర్లోకి వెళ్తుంది. అండ్ దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. ఇంత హైలో పనిచేసిన తర్వాత వాట్ డు వి డూ నెక్స్ట్ అని ఒక క్వశ్చన్ మిగిలిపోయింది సార్ నాకు. ఈ జర్నీ ఎండ్కి ఈ ట్రాన్స్ఫర్మేషన్ బాడీ అంటున్నారు, కానీ నిజంగా నా మెంటల్గా ఎక్కువ అయ్యాను. ఐ థ్యాంక్ ద ప్రాసెస్ ఆఫ్ ఏజెంట్. ఈ ఏజెంట్లోనే నాకు జరిగిన జర్నీని నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే, నాకు ఇవాళ కాన్ఫిడెన్స్, బలం మీ ముందు నుంచోడానికి ఇచ్చింది. సో ఐ థ్యాంక్ సూరిబాయ్ ఫర్ గివింగ్ మీ ఏజెంట్, ఫర్ గివింగ్ మీ దిస్ జర్నీ. అనిల్ గారు, ఇంత పెద్ద స్కేల్లో ఇంత వైల్డ్గా ఒక సినిమా అటెంప్ట్ చేయాలంటే దానికి ప్రొడ్యూసరే మోస్ట్ ఇంపార్టెంట్ సార్. సూరిబాయ్ అన్నట్టు మీరు సపోర్ట్ చేయకపోతే మాకు వి వుడెంట్ బి స్టాండింగ్ హియర్ టుడే విత్ దిస్ ప్రోడక్ట్ సార్. థ్యాంక్ యూ.
from the bottom of my heart. Thank you, sir. Sakshi, thank you for your patience. Thank you for your warmth. Thank you for your kindness. Thank you for everything. Dino brother, thank you. I'm waiting for all the Telugu audiences to see what you've done, brother. There's about to be madness in the theater. ఈ సినిమాలో చాలామంది టెక్నీషియన్స్, ఎడిటర్స్, డిఓపి, మేము వాళ్ళందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నవీన్ గారికి, రసూల్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు, చాలా రోజులు కష్టపడ్డారు. కాబట్టి సూరిబాయికి ఇంత చాలదు, ఇంతే కావాలి, లాగుతూనే ఉంటారు. కాబట్టి అందరూ టీమ్గా పనిచేసాం. అండ్ ఏదో మ్యాడ్నెస్ ఇవ్వాలనే కోరికతోనే పనిచేసాం మేము. ఐ హోప్ 28th April ఆ మ్యాడ్నెస్ మీకు కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్స్ ఈ ఏజెంట్ జర్నీలో మమ్ముటి సార్ మా ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు అని ఎప్పుడు ఆయన ఇలాంటి రోల్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్ని ఎప్పుడూ బయట ఒప్పుకోలేదు. అండ్ హీ గ్రేస్డ్ us, he gave us the privilege of his presence. Thank you, sir. Even though you are not with us today, I understand your spirit, your blessings are with us. Thank you so much. I am waiting for everyone to see our scene, sir. Thank you once again. It was an honor working with the legend. Thank you, sir. ఇవాళ వర్షం పడినా వరంగల్ మీరు వచ్చారు, మా కోసం ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ ఈ ఎనర్జీ, ఈ ప్రేమ, ఆవిడ అన్నట్టు నేను దీనికోసమే పనిచేస్తున్నాను. మీరు ఎంత ఇస్తే నేను తీసుకుంటాను. సో థ్యాంక్ యూ. 28th April వచ్చేస్తున్నాం బ్రదర్, థియేటర్లో కలుద్దాము. లాస్ట్గా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వరంగల్, లవ్ యూ, థ్యాంక్ యూ. Now we'll call the king on the stage. Are you ready for him? 99 సినిమాలుగా ఆయన టచ్ చేయని జోనర్ లేదు, ఆయన చేయని క్యారెక్టర్ లేదు. పర్ఫార్మెన్స్ ఇస్తే నేషనల్ అవార్డు ఇంటికి రావాల్సిందే. కింగ్ అని ఊరికే అనలేదండి, హిస్ డౌన్ టు ఎర్త్ ఆల్వేస్. ముందుగా ఒక ఎక్స్క్లూజివ్ పిక్చర్, బోత్ ఆఫ్ యూ, ప్రెస్ రిక్వెస్టెడ్. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అఖిల్కు. నాకు ఈ సినిమాలో 172 అడుగులు దొరికిండట. ఇంకో తాపు దునుకోద్దని మాట ఇవ్వాలి. ఎందుకంటే అది పాపం బాగా రిస్క్ తీసుకున్నాడు. మళ్ళీ ఇంకో తాప తీసుకోవద్దు. అఖిల్ చూసావన్నా, ఇంకా ఘోరం ఏమన్నా అయితే అది తప్పది, ఎప్పటి జరగది. నాకు మాట ఇవ్వాలి అసలు. సార్, నెక్స్ట్ టార్గెట్ అనేది ఎవరెస్ట్, అది చూస్తున్నాడు ఇంకా దూకడానికి. సార్ సార్ ఫస్ట్ మీ ఇద్దరు పిక్చర్స్ ఫర్ ద ప్రెస్ కొద్దిగా. ఎస్, అబ్బా ఫ్రేమ్ ఎంత బాగుంది కదా. ఆడపిల్లలందరూ దిష్టి తీసేయాలబ్బా. ఎటువైపు చూడాలో తెలియట్లేదు మా గర్ల్స్ అందరికి. కాసేపు అటు కాసేపు ఇటు. సినిమా క్రూ ఫస్ట్ అండి.
నౌ మినిస్టర్స్ అందరూ, మినిస్టర్ గారు అండ్ ఎమ్మెల్యే గారు, పొలిటీషియన్స్తో అండి ఒక గ్రూప్ పిక్చర్ అండి. అందరూ టీం అంతా ప్లీజ్, టీం అంతా అండి, టీం అంతా. సాక్షి, డీనో ప్లీజ్ జాయిన్ ద పిక్చర్. Now I request the king to speak. పోరాటాలకి అడ్డ, వీరత్వానికి ఇంటి పేరు వైల్డ్ వరంగల్. హలో వరంగల్. నిజంగా అఖిల్ చెప్పినట్టు మా అందరికి మీరంటే పిచ్చి. పిచ్చి, సినిమాలంటే ప్రేమ. తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గొప్పవాళ్ళండి. ఒక కొత్త జానర్తో ఒక మంచి సినిమా ఇస్తే దాన్ని బ్లాక్ బస్టర్ చేసి తీరుతారు. ఇప్పుడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు అదే ఒక కొత్త జానర్తో ఒక చక్కటి సినిమా, ఒక థ్రిల్లింగ్ సినిమా, ఒక స్పై సినిమా మీ ముందు పెడుతున్నారు. అందుకని ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను నిజంగా సినిమా చూడలేదు. సినిమా కథ నాకు తెలీదు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి అఖిల్ చెప్తూ ఉంటే వినేవాడిని. బట్ సినిమా బ్లాక్ బస్టర్ అవటానికి అన్ని ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. ముందుగా సురేందర్ రెడ్డి గారు, ఆయన ఎటువంటి సినిమాలు తీశారు, ఎన్ని బ్లాక్ బస్టర్స్. అలాగే అనిల్ శంకర్ గారు దేనికి వెనకాడకుండా ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. అండ్ యూ హ్యావ్ సీన్ ద స్టన్నింగ్ విజువల్స్, ఫెంటాస్టిక్ విజువల్స్. And beautiful heroine Sakshi. God bless you. It's your first film, right? God bless you. I wish you all the best. నాకు ఇంకో ఒక సైన్ ఉంది. ఇంకో ఒక విషయం మూలంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సూపర్ స్టార్ మమ్మూటి గారు కథ విని ఈ సినిమా ఒప్పుకోవడం. ఆయన సినిమా ఒప్పుకున్నారంటే అలా ఇలా ఉండదు. ఆయన సినిమా ఒప్పుకున్నారు అని తెలిసినగానే నేను చాలా సంతోషపడ్డాను. డెఫినెట్గా ఈ సినిమా అఖిల్కి పెద్ద హిట్ అవుతుందని. సార్, మమ్ముటి గారు మీరు ఇక్కడ లేరు. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన డెడికేషన్ ఎటువంటిదంటే జస్ట్ 3-4 డేస్ క్రితం ఆయన అమ్మగారు పోయారు, ఫతిమ గారు రెస్ట్ ఇన్ పీస్. అయినా సరే ఆయన డబ్బింగ్ ఫినిష్ చేసి సినిమాని 28th రిలీజ్కి రెడీ చేశారు. థ్యాంక్ యూ మమ్ముటి గారు. రాజు, సార్, దయాకర్ గారు ఇందాక అన్నారు, ఇక నుంచి మేము ప్రతి సినిమాకి ఓపెనింగ్కి మధ్యలో ప్రతిదానికి వరంగల్ రావాల్సి వచ్చేటట్టుంది. మీరు అలాగే హిట్ ఇస్తానన్నారంటే గ్యారంటీగా మేము ఇక్కడే ఉంటాం. 100% హిట్. ఇక దాంట్లో వరంగల్ అడ్డా అది. ఇక్కడికి ఏ సినిమా వచ్చినా ఇప్పటి వరకు అన్ని సక్సెస్ అయినాయి. వీడికి రాలేదు, ఫెయిల్ అవుతాయి. వీడికి కొత్త సక్సెస్ అవుతుంది. మేము వచ్చేసాము ఇక్కడికి. అండ్ సినిమాలో యాక్షన్ కానీ సాంగ్స్ కానీ మీరు అందరూ చూశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ అఫ్ కోర్స్ నేను మీతో ఇప్పుడు వైల్డ్ సాలా గురించి మాట్లాడాలి కదా.
వాడి ఎనర్జీ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఆ వైల్డ్ సాల్ అది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. వాళ్ళ అమ్మని బాగా ఇబ్బంది పెట్టాడు పొట్టలో, అక్కడ కూడా ఫైట్స్ ఏమో. అప్పుడు కూడా ఫైట్స్. అంతేకాదు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. వాడికి ఒక 1 year 8 months ఉన్న వయసులో ఉన్నప్పుడు విపరీతమైన ఎనర్జీ, రెస్ట్లెస్, పడుకోడు, పరిగెత్తాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇది ఎలా అంటే ఆ వయసులో ఉన్న పిల్లలకి అంత ఎనర్జీ నేను చూడలేదు, మేమెవరూ చూడలేదు. వాళ్ళ అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వీడిని రోజు తీసుకెళ్ళి నేల మీద, భూమి మీద, సాయిల్లో పడుకోబెట్టండి, రోజు 1 గంట సేపు అయినా వీళ్ళలో లోపల ఎనర్జీ ఉంది, కొంచెం అది బయటికి లాగాలి అన్నారు. సురేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ. ఆ ఎనర్జీ అంతా తీసి ఇప్పుడు ఆ సినిమాలో పెట్టారు, కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం, ఇందాక నుంచి భాను అంటుంది ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, అలా మారిపోయాడు 9 నెలల్లో అని. నేను కళ్ళారా చూశాను ఎవ్రీడే అతను పడుతున్న కష్టం. న్యాచురల్గా 9 monthsలో ఒక మనిషి అంతగా మారాలంటే అంత ఈజీ కాదు. అప్పుడు అనుకున్నాను మా యంగ్ ఏజ్లో ఈ 6 ప్యాక్లు ఎన్ని అవసరం లేదు అమ్మా, థ్యాంక్ యూ. ఆయన పడ్డ కష్టాలు చూసి. సో వీటన్నిటికన్నా మించింది ఇంకో విషయం, ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎందుకు అవుతుందని. మా అక్కినేని అభిమానులు మీరు చూపిస్తున్న ప్రేమ, కష్టపడచ్చు, టాలెంట్ ఉండొచ్చు, కానీ మీరు మా వెనకాల లేకపోతే, అభిమానులు వెనకాల లేకపోతే, ప్రేక్షకులు మా వెనకాల లేకపోతే, ప్రేక్షకులు మాతో రాకపోతే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందండి. థ్యాంక్ యూ వరంగల్. థ్యాంక్ యూ మినిస్టర్ గారు వచ్చినందుకు, దయాకర్ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు వెళ్ళిపోయారు, ఎంపీ గారు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీడియా అండ్ పోలీస్ వాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. సెక్యూరిటీ యూ హ్యావ్ గివెన్ అస్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఒక్క పిక్చర్ ఫర్ ద ప్రెస్. నాకు సార్తో టీమ్, ఫిల్మ్ టీమ్ ఫస్ట్ ప్లీజ్. ఫిల్మ్ టీమ్ ఓన్లీ. దెన్ పొలిటీషియన్స్ ప్లీజ్ జాయిన్. వాళ్ళకి ఒకటి కావాలండి సార్ పిక్చర్. నౌ మినిస్టర్ సార్, ప్లీజ్ జాయిన్ సార్. అండ్ మా స్పెషల్ థ్యాంక్స్ అండి వరంగల్ కమిషనర్ రంగనాథ్ గారికి. ఎంత హ్యూజ్ క్రౌడ్ వచ్చినా కూడా ఎంత బ్యూటిఫుల్గా మాకు సెక్యూరిటీ కల్పించినందుకు రంగనాథ్ గారికి, వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అండ్ గజమాలతో సత్కరించాలనుకుంటున్నారండి గారి ఫ్యాన్స్. సదాంత్ వరంగల్, ధూమ్ నారాయణ కరీంనగర్, గుండేటి రాజేష్ గోదావరి ఖని చెన్నై, సతీష్ తరూర్, శ్రీను వరంగల్, నాగార్జున గారు అండ్ నాగ చైతన్య అఖిల్ ఫ్యాన్స్ వరంగల్ గజమాలతో సత్కారం చేస్తున్నారండి. ఆకుతోట సాగర్, రాజ్ and entire police department ki thank you so much andi, and we salute you for your votes. Even ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినందుకు, ఇంత సెక్యూరిటీ కల్పించినందుకు దయచేసి స్టేజ్ డిసిప్లిన్ ని పాటించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
साले नहीं, वर्ल्ड साले.